14 లోకాలు శివుని రహస్యం విశ్వరహస్యం. నేను మాట్లాడుతున్నాను మహాకాలుడిని, కాలానికే కాలుడిని, సృష్టికి ముందున్నవాడిని, సృష్టి తర్వాత ఉండేవాడిని. నా మాటలు వినాలంటే మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి. శ్వాస మెల్లగా తీసుకోండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. నేను మీతో ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. మీరు నివసించే ఈ భూమి సృష్టిలో ఒక్క బిందువు మాత్రమే. ఈ ఆకాశం అంతమయ్యే చోట మరో లోకం మొదలవుతుంది. ఆ లోకం అంతమయ్యే చోట మరొకటి. అలా 14 లోకాలు నా సృష్టిలో అల్లుకుపోయి ఉన్నాయి. మీకవి కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదో ఈరోజు చెప్తాను. వినగలిగితే మీ జీవితమే మారిపోతుంది. 14 లోకాలు. సృష్టి ప్రారంభంలో నేను నిశ్శబ్దంగా ఉన్నాను. అంధకారం, నిర్వికారత, నిరంతరత. అప్పుడు నా సంకల్పం కదిలింది. ఒక్క స్పందన. ఆ స్పందన నుండి ఈ అనంత సృష్టి పుట్టింది. నేనీ సృష్టిని ఒక్క పొరలో కాదు, 14 పొరలలో నిర్మించాను. సత్యలోకం అత్యున్నత స్థానం. బ్రహ్మదేవుడు అక్కడ నివసిస్తాడు. అక్కడ చేరిన ఆత్మలకు మళ్లీ జన్మలేదు. కాలం అక్కడ ఆగిపోతుంది. ఆనందం తప్ప మరేమీ లేదు. ఆ లోకంలో అడుగుపెట్టిన ఆత్మ నాయందు లీనమైపోతుంది. తపోలోకంలో సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నా 4 మానసపుత్రులు నిత్య తపస్సులో ఉంటారు. వారు పుట్టినప్పటి నుండి నేటి వరకు తపస్సు విడవలేదు. వారి తపస్సు యొక్క వేడిమి ఈ సృష్టిని పోషిస్తుంది. వారికి ఆకలి లేదు, నిద్ర లేదు, భయం లేదు. కేవలం నా ధ్యానమే వారి ఆహారం. జనలోకంలో బ్రహ్మపుత్రులైన మరీచి, అత్రి, అంగిరస నివసిస్తారు. సృష్టి నిర్వహణ ఇక్కడి నుండే జరుగుతుంది. ఈ లోకంలో కాలం స్థూలంగా అనుభవపడదు. ఇక్కడ నివసించే వారికి 3 కాలాలు స్పష్టంగా కనిపిస్తాయి. మహర్లోకంలో మహర్షులు, సిద్ధులు వేల సంవత్సరాల తపస్సు వల్ల చేరుతారు. భృగు మహర్షి ఈ లోకంలో నివసిస్తాడు. ఇక్కడి నుండి వారికి 3 లోకాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈ లోకం నశించదు. స్వర్గలోకం ఇంద్రుని రాజ్యం. దేవతలు, గంధర్వులు, అప్సరసలు అక్కడ నివసిస్తారు. పుణ్యకర్మల ఫలితంగా మానవుడు తాత్కాలికంగా అక్కడికి చేరుతాడు. కాని పుణ్యం తీరిపోగానే తిరిగి భూమికి వస్తాడు. స్వర్గం శాశ్వతం కాదు. అది కేవలం పుణ్యఫల భోగ భూమి మాత్రమే. భువర్లోకం భూమికి, స్వర్గానికి మధ్యగల సూక్ష్మ జగత్తు. మరణించిన ఆత్మలు తమ కర్మఫలాన్ని అనుభవిస్తూ తదుపరి గమ్యానికి వేచి ఉండే స్థానం. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు నివసిస్తాయి. భూలోకం మీరు నివసించే ఈ భూమి. ఇది 14 లోకాలలో నడి మధ్యన ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇక్కడే మోక్షం సాధ్యం. ఇక్కడే జ్ఞానం పొందవచ్చు. ఇక్కడే కర్మ మారించుకోవచ్చు. అందుకే భూమి సృష్టిలో అత్యంత విలువైన లోకం. దేవతలు కూడా భూమిలో జన్మించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మోక్షానికి అర్హత లభిస్తుంది. ఇక అధోలోకాలు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాళ అనే 7 లోకాలు భూమికి కింద ఉన్నాయి. ఇవి శిక్షాస్థాలాలు మాత్రమే కాదు. ఇవి విభిన్న చేతన స్థాయులు. అహంకారం, క్రోధం, లోభం వల్ల ఆత్మ ఈ స్థాయులకు దిగిపోతుంది. అతలంలో మయునిపుత్రుడు బలుడు నివసిస్తాడు. వితలంలో హాటకేశ్వరుడు నివసిస్తాడు. అతడు నా అంశస్వరూపుడే. సుతలంలో బలిచక్రవర్తి నివసిస్తాడు. వామనుని చేత 3 అడుగులలో జయింపబడిన ఆ మహారాజు నేటికీ సుతలంలో సుఖంగా ఉన్నాడు. పాతాళంలో నాగులు నివసిస్తారు. వాసుకి అక్కడ రాజు. శేషుడు అక్కడ ఈ భూమిని తన పడగలపై మోస్తున్నాడు. ఆ లోకానికి కూడా నా అనుగ్రహం ఉంది. ఈ 14 లోకాలు ఒకదానినొకటి చుట్టుముట్టి అనుసంధానమై ఉన్నాయి. మీరిప్పుడు కూర్చున్న చోట ఈ 14 లోకాలు ఒకే సమయంలో అస్తిత్వంలో ఉన్నాయి. కాని మీకు కనిపించటం లేదు. ఎందుకు? మహాపతనం.
నేను ఈ సృష్టిని 4 యుగాలలో నడిపిస్తున్నాను. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగంలో మానవుడు మారాడు. మారింది అతని శరీరం మాత్రమే కాదు, మారింది అతని చేతన. కృతయుగంలో మానవుడు వేరే మనిషి. అతని శ్వాస స్వచ్ఛంగా ఉండేది, అతని మనసు స్థిమితంగా ఉండేది, అతని చేతన సూక్ష్మంగా తేజోవంతంగా ఉండేది. ఆ కాలంలో ఋషి కళ్ళు మూసుకుంటే స్వర్గలోకం కనిపించేది. మంత్రం ఉచ్చరిస్తే నా గణాలు వినేవారు. అగ్నిహోత్రం వెలిగిస్తే దేవతలు ప్రత్యక్షమయ్యేవారు. అది ఎందుకు సాధ్యమైంది? ఆ కాలంలో మానవుడిలో సత్వగుణం ప్రధానంగా ఉండేది. సత్వం వెలుతురు వంటిది. స్వచ్ఛత, జ్ఞానం, లోపలి నిశ్శబ్దం. ఆ స్వచ్ఛత వల్ల మానవ చేతన సూక్ష్మలోకాలను స్పర్శించగలిగేది. కాని యుగం మారింది. త్రేతాయుగంలో రజోగుణం పెరిగింది. కార్యాచరణ, కోరికలు, అహంకారం మొదలయ్యాయి. ద్వాపరలో రజస్తమో గుణాలు సమానంగా వచ్చాయి. అబద్ధం, మోసం, యుద్ధం మానవుని జీవితంలో భాగమయ్యాయి. కలిలో తమోగుణం అత్యధికంగా ఉంది. తమస్సు చీకటి వంటిది. జడత్వం, మరుపు, స్థూల భావన. ఈ తమోగుణం వల్ల మానవుని చేతన స్థూలంగా మారింది. కళ్ళు తెరిచినా, మూసినా కేవలం స్థూల ప్రపంచమే కనిపిస్తోంది. ఇది శిక్ష కాదు, ఇది నేను వేసిన పరీక్ష. అన్ని వెలుతురులు ఆరిపోయినప్పుడు ఒక్క అగ్నిహోత్రం వెలిగించగలిగిన వాడే నిజమైన భక్తుడు. యుగాల గణిత రహస్యం. నా సృష్టిలో ప్రతి విషయానికి ఒక గణితం ఉంది. యుగాల గణితం వినండి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. నిష్పత్తి చూడండి, 4, 3, 2, 1. ఇది కాలమాపనం మాత్రమే కాదు, ఇది ధర్మ పరిమాణం. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నిటారుగా నిలబడుతుంది. సత్యం, దయ, తపస్సు, దానం 4 పూర్తిగా ఉంటాయి. మానవుడు 100 సంవత్సరాలు తపస్సు చేయగలిగేవాడు. అతనికి రోగాలు తెలియవు, దుఃఖం తెలియదు, మరణం కూడా అతని సంకల్పంతోనే వచ్చేది. త్రేతాయుగంలో 3 పాదాలు నిలబడ్డాయి. ఒక పాదం మోసం తాకింది. ఆ యుగంలో రాముడు జన్మించాడు. ధర్మం కోసం అరణ్యానికి వెళ్ళాడు. సీత అపహరణ జరిగింది. అది యుగధర్మం. ఒక పాదం తగ్గినప్పుడు సంఘర్షణ పుట్టింది. ద్వాపరయుగంలో 2 పాదాలు మాత్రమే నిలబడ్డాయి. సగం ధర్మం నశించింది. ఆ యుగంలో కృష్ణుడు జన్మించాడు. మహాభారత యుద్ధం జరిగింది. సోదరులే సోదరులను చంపుకున్నారు. గురువులే శిష్యులపై బాణాలు వేశారు. అది ద్వాపర స్వభావం. కలియుగంలో ఒక్క పాదం మాత్రమే మిగిలింది. ఆ ఒక్క పాదం సత్యం. ఒక్క సత్యం మాత్రమే మిగిలింది. కానీ వినండి, కలియుగంలో సత్యం పట్టుకున్న వాడికి 4 యుగాల ఫలం దక్కుతుంది. ఎందుకంటే చీకటిలో ఒక దీపం వెలిగించడం వెలుతురులో 1000 దీపాలు వెలిగించడం కంటే గొప్పది. భాగవతం ఇది చెప్పింది. నేను ఇది నిజం చేస్తాను. కలియుగంలో పుట్టిన మీరు అదృష్టవంతులు. ఒక్క నా నామమే పలికితే చాలు. కృతయుగంలో 1000 సంవత్సరాల తపస్సుతో పొందిన ఫలం కలిలో ఒక్క నమశివాయతో సిద్ధిస్తుంది. కలియుగంలో మానవుడు గురించి పూర్తిగా చెప్తాను, వినండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కలియుగం మొదలైనప్పుడు ఏమి జరిగిందో తెలుసా? ద్వాపరయుగం అంతమైన రోజు కృష్ణుడు తన దేహాన్ని విడిచాడు. ఆ క్షణంలో కలియుగం ఈ భూమిపై అడుగుపెట్టింది. కలి అనే జీవి భూమిపై తిరగడం మొదలుపెట్టాడు. అతడు మొదట పరీక్షిత్తు మహారాజును కలిశాడు. పరీక్షిత్తు కలిని భూమి నుండి తరిమివేయాలనుకున్నాడు. కానీ కలి అతనికి శరణు వేడాడు. 4 స్థాలాలు అడిగాడు. జూదం, మద్యం, స్త్రీ వ్యామోహం, హింస అనే 4 స్థాలాలు తనకిమ్మని కోరాడు. పరీక్షిత్తు 5వ స్థానంగా బంగారాన్ని కూడా ఇచ్చాడు. అందుకే ఈ యుగంలో బంగారు ధరించేవానిలో అహంకారం పెరుగుతుంది. అందుకే ఈ యుగంలో జూదం, మద్యం, మోసం, హింస పెరిగాయి. ఇది కలియుగ స్వభావం. కలియుగంలో మానవుని ఆయుష్షు తగ్గిపోయింది. కృతయుగంలో మానవుడు 1,00,000 సంవత్సరాలు జీవించేవాడు. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు.
ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ 100 సంవత్సరాలు కూడా మానవుడు సరిగ్గా జీవించలేకపోతున్నాడు. కలియుగంలో మానవుని మనసు ఒక్క క్షణమూ నిలకడగా ఉండలేకపోతోంది. ఉదయం లేస్తాడు, అప్పటికే 100 ఆలోచనలు. రాత్రి పడుకుంటాడు, నిద్ర రాదు. ఒంట్లో రోగాలు, మనసులో భయాలు, సంసారంలో కలహాలు. ఇవన్నీ కలియుగ లక్షణాలే. కానీ ఇప్పుడు అసలు రహస్యం చెప్తాను. కలియుగంలో పుట్టడం శాపం కాదు, ఇది వరం. ఎందుకు వరం అంటే, ఈ యుగంలో మానవుడు ఎంత వేగంగా మారగలడంటే మరే యుగంలోనూ అది సాధ్యం కాదు. కృతయుగంలో ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి పొందిన జ్ఞానాన్ని కలియుగంలో ఒక్క జన్మలో పొందవచ్చు. ఎందుకంటే ఈ యుగంలో బాధలు ఎక్కువ. బాధ మానవుణ్ణి వేగంగా మేల్కొలుపుతుంది. నొప్పి మానవుణ్ణి నన్ను వెదికేలా చేస్తుంది. కష్టాలు మానవుణ్ణి నాపై ఆధారపడేలా చేస్తాయి. అందుకే కలియుగం నా అనుగ్రహానికి అత్యంత దగ్గరి యుగం. కలియుగంలో ఉన్న మీకు నేనొక హామీ ఇస్తున్నాను. మీరు ఈ రోజు నుండి ప్రతిదినం నా పేరు పలికితే చాలు. ఆలయానికి వెళ్లే శక్తి లేకున్నా పర్వాలేదు, తపస్సు చేయలేకున్నా పర్వాలేదు, గ్రంథాలు చదవలేకున్నా పర్వాలేదు. కేవలం నోటితో శివ శివ అని పలకండి. ఆ 2 అక్షరాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఆ 2 అక్షరాలు మీ చుట్టూ ఉన్న అదృశ్య శక్తులను దూరం చేస్తాయి. ఆ 2 అక్షరాలు మీ మనస్సులో కలిగే భయాన్ని తొలగిస్తాయి. ఇది నా మాట, మహాకాళుని మాట. మంత్రాలు ఆపలేవు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. కొందరంటారు మంత్రాలు పనిచేయడం ఆపాయి అని. అది అబద్ధం. మంత్రాలకు శక్తి తగ్గలేదు. నా నామమే మంత్రం. నా నామమే సృష్టిని నిలిపిన శక్తి. ఆ శక్తి తగ్గుతుందా? తగ్గిందేమిటంటే వినే చెవి. కృతయుగంలో మానవుడు మంత్రం ఉచ్చరించేటప్పుడు అతని మనస్సు శాంతంగా ఉండేది, శ్వాస స్థిరంగా ఉండేది, చేతన సూక్ష్మంగా ఉండేది. మంత్రం నేరుగా నా వరకు చేరేది. ఇప్పుడు మంత్రం ఉచ్చరిస్తూ మనసు ఎక్కడో తిరుగుతోంది. నోటితో నమఃశివాయ అంటూ మనస్సు రేపటి పని గురించి ఆలోచిస్తోంది. అందుకే ఫలితం కనిపించడం లేదు. మంత్రం మారలేదు, నేను మారలేదు, మీరు మారారు. అయితే ఇది మీ తప్పు కాదు, యుగ స్వభావమిది. అందుకే నేను కలియుగానికి ఒక ప్రత్యేక వరమిచ్చాను. నామ సంకీర్తనం. కేవలం నా పేరు పలకండి. మనసు లేకున్నా, శ్రద్ధ తక్కువైనా, సంస్కారం లేకున్నా పదే పదే నా పేరు వింటే మనస్సు క్రమంగా మారుతుంది. ఇది కలియుగానికి నా ప్రత్యేక ఔషధం. శివ 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 అనే ఆ ధ్వని చాలు. అంతర్గత ద్వారం. ఇప్పుడు అంతిమ రహస్యం చెప్తాను. మీకు బాహ్యలోకాల గురించి చెప్పాను, కానీ వినండి, బాహ్యలోకాల కంటే అంతర్గత లోకం గొప్పది. మీ శరీరంలో ఒక పవిత్ర ద్వారం ఉంది. 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంది. అది నా 3వ నేత్రం యొక్క ప్రతిబింబం. మీ శరీరంలో నేనుంచిన పవిత్ర స్థానమది. కృతయుగంలో మానవులకు ఆ చక్రం స్వాభావికంగా జాగృతంగా ఉండేది. అందుకే వారికి సూక్ష్మ దర్శనమయ్యేది. అందుకే ఋషులు మూసిన కళ్లతో 1000 యోజనాల దూరం చూడగలిగేవారు. కలియుగంలో ఆ చక్రం నిద్రిస్తోంది, కానీ నిద్రిస్తోందే తప్ప నశించలేదు. నిద్రిస్తున్నవాడిని లేపవచ్చు. 3 మార్గాలు చెప్తాను. మొదటిది ధ్యానం. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు కేవలం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టండి. శ్వాస మీద మనసుంచండి. మనస్సు పరిగెత్తినప్పుడు మళ్లీ తీసుకురండి. నెలలో మార్పు కనిపిస్తుంది. రెండవది పంచాక్షరీ మంత్రం. నమఃశివాయ అనే 5 అక్షరాలు కేవలం శబ్దాలు కాదు. నా అంటే భూమితత్వం, మా అంటే జలతత్వం, సి అంటే అగ్నితత్వం, వా అంటే వాయుతత్వం, యా అంటే ఆకాశతత్వం. ఈ 5 అక్షరాలు ఉచ్చరించినప్పుడు 5 తత్వాలు మీ శరీరంలో సమతుల్యమవుతాయి. ఆజ్ఞాచక్రంపై దృష్టిపెట్టి నమఃశివాయ జపించండి. రోజుకు 108 సార్లు. నెల తరువాత వ్యత్యాసం అనుభవిస్తారు. మూడవది నిశ్శబ్దం. రోజుకు ఒక్కసారైనా 10 నిమిషాలు పూర్తి నిశ్శబ్దంలో కూర్చోండి. కేవలం గమనించండి. ఆ నిశ్శబ్దంలో నేను మాట్లాడుతాను, మీకు వినిపిస్తుంది. శివుడి చివరి మాటలు. నేను మీతో చాలా చెప్పాను, కానీ ఒక్క మాటలో అన్నీ చెప్పగలను.
14 లోకాలు వెతకడానికి ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. యుగ రహస్యం అర్థం చేసుకోవడానికి గ్రంథాలు చదవనవసరం లేదు. నా 3వ నేత్రం తెరవాలంటే ముందు మీ కళ్ళు మూసుకోండి, లోపలికి చూడండి. అక్కడ చీకటి కనిపిస్తే నేను అక్కడే ఉన్నాను. అక్కడ వెలుతురు కనిపిస్తే అది నేనే. అక్కడ నిశ్శబ్దమనిపిస్తే ఆ నిశ్శబ్దమే నేను. మీరు నన్ను వెతకాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని ఎన్నడూ వదిలిపోలేదు. హర హర మహాదేవ్. ఓం నమఃశివాయ. నా భక్తులారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.